హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఈ దేశంలో ఏది జరిగినా కూడా రాజకీయాలకి ఉపయోగించుకోవాలా, చివరికి ఒక నేత మరణించినా కూడా దాన్ని రాజకీయాలకు ఏ విధంగా ఉపయోగించుకోవాలో కాంగ్రెస్ పార్టీ అండ్ ఇండి కూటమిని చూసి నేర్చుకోవచ్చేమో. తాజాగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించారు. ఆయన విమానంలో సాంకేతిక లోపం కారణంగా విమానం రన్వేపై కాకుండా కాస్త పక్కగా ల్యాండ్ అయింది. దీంతో అక్కడికక్కడే పేలిపోయింది. అజిత్ పవార్ ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందారు. అయితే ఈ ప్రమాదం వెనుక ఎక్కడా కూడా కుట్ర లేదు అండ్ ఇది సాంకేతిక లోపం కారణంగా మాత్రమే జరిగింది. అలాంటి ప్రమాదాన్ని తీసుకుని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడైన మల్లికార్జున ఖర్గేతో పాటు టీఎంసీ పార్టీ అధినేత్రి అయిన మమతా బెనర్జీ సైతం ఈ మరణం వెనుక ఏదో కుట్ర దాగి ఉంది, బీజేపీనే ఈ కుట్రను చేయించిందా అనే విధంగా వీళ్ళు వ్యాఖ్యానించారు. మమతా బెనర్జీ ఏమని అన్నారంటే, ఈ విమాన ప్రమాదం వెనుక నాకు ఏదో డౌట్స్ ఉన్నాయి, దీనిపై సుప్రీంకోర్టు స్వతంత్ర దర్యాప్తు జరపాలి. ఎందుకంటే ఇప్పుడున్న సిబిఐ కానీ, ఈడీ కానీ, లేదంటే డీజీసీఏ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చేతిలో పావుగా మారిపోయాయి. వీటిని మనం నమ్మే ప్రసక్తే లేదు. సో సుప్రీంకోర్టు మాత్రమే ఇప్పుడు మన దేశంలో నమ్మదగిన సంస్థ కాబట్టి ఆ సుప్రీంకోర్టే పూర్తిగా స్వతంత్ర దర్యాప్తు జరపాలి. ఇందులో ఏమైనా కుట్ర దాగి ఉందా అనే అనుమానాలను నిగ్గు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే విధంగా మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఆమె మరొక వ్యాఖ్య ఏమని చేశారంటే, ప్రస్తుతం అజిత్ పవార్ ఎన్డీఏ కూటమి నుంచి బయటికి రావాలని భావిస్తూ ఉన్నారు. సో మహారాష్ట్రలో ప్రభుత్వానికి ఇదొక పెను ప్రమాదంగా మారే అవకాశం ఉంది కాబట్టి బీజేపీ ఇలాంటి కుట్రను చేయించింది అనే అనుమానాలు సైతం తనకు వ్యక్తం అవుతూ ఉన్నాయి అని మమతా బెనర్జీ చెప్పారు. దీన్ని బట్టి చూసుకుంటే ఈ నెపాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు మల్లికార్జున ఖర్గే సైతం ఇదే తరహా డిమాండ్ను వ్యక్తం చేశారు. దీనిపై పూర్తిగా దర్యాప్తు జరగాలి, ఇందులో ఏమైనా కుట్ర ఉంటే మాత్రం ఖచ్చితంగా నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది అనే విధంగా మల్లికార్జున ఖర్గే తేల్చి చెప్పారు. ఈ ఇద్దరు చేసిన వ్యాఖ్యలను బట్టి చూసుకుంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అండ్ మరోవైపు టీఎంసీ పార్టీలు ఒక విమాన ప్రమాదాన్ని తీసుకుని దానిపై రాజకీయాలను చేయాలని చూస్తున్నాయని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నిజానికి మన దేశంలో గతంలో అనేక మంది సీఎంలు ఈ విధంగా విమాన ప్రమాదంలో మరణించే విన్న విషయం మనందరికీ తెలుసు. తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సైతం 2009లో ఇదే విధంగా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. సో ఈ విధంగా కాంగ్రెస్కు సంబంధించిన నాయకులు చాలా మంది గతంలో ప్రమాదాల్లో మరణించారు కాబట్టి వీళ్ళందరిపైన ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా వ్యాఖ్యానించలేదు. వాళ్ళందరిది కూడా సహజ మరణమే, అంటే సాంకేతిక లోపము ఇతరత్ర లోపం కారణంగా మాత్రమే మరణించారు, అంతే తప్ప ఈ విధంగా ఎక్కడా కూడా ప్రమాదాలు జరగలేదు అని కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రకటించింది. అలాంటి పార్టీనే ఇప్పుడు అజిత్ పవార్ విషయంలో మాత్రం తన ప్లేటును తిరగేసింది. ఈ నెపాన్ని బీజేపీపై మోపే ప్రయత్నం చేస్తోంది అంటే ఖచ్చితంగా దీన్ని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరీ ముఖ్యంగా అజిత్ పవార్ సోదరుడు ఎవరైతే శరద్ పవార్ ఉన్నారో ఆయన దేశ రాజకీయాల్లో చాలా కీలకమైన నేత. ఇటు మహారాష్ట్రకు సీఎంగా పనిచేయడమే కాకుండా కేంద్రంలో సైతం మంత్రిగా సైతం ఆయన పనిచేశారు. అలాంటి అజిత్ పవార్ ఒక బాధ్యతాయుత ప్రకటన చేశారని చెప్పుకోవచ్చు. అజిత్ పవార్ మరణం వెనుక ఏ కుట్ర దాగి లేదు, ఇది జస్ట్ విమాన ప్రమాదం మాత్రమే. ఆయన మరణం చాలా బాధాకరమైందే అయినప్పటికీ కూడా ఆయన మరణం వెనుక ఎవరు కుట్ర పన్నలేదు, ఇది సహజ మరణమే అనే విధంగా ఆయన ఒక బాధ్యతాయుత ప్రకటన చేశారు. సో శరద్ పవార్ సైతం ఇటు కాంగ్రెస్ అండ్ ఇండి కూటమిలో భాగంగానే ఉన్నా కూడా వీళ్ళు తీసుకువచ్చే నెరేటివ్ను ఆయన ఎక్కడా కూడా సపోర్ట్ చేయలేదు. ఇది పూర్తిగా నార్మల్ మరణమే అంతే తప్ప దీని వెనుక కుట్ర లేదు అనే విధంగా శరద్ పవార్ చాలా బాధ్యతాయుతంగా ప్రకటన చేశారు. దీన్ని బట్టి చూసుకుంటే ఇటు కాంగ్రెస్ పార్టీ అయినా మమతా బెనర్జీ అయినా జస్ట్ తమ రాజకీయాల పబ్బం గడుపుకునేందుకే బీజేపీపై ఆరోపణలు గుప్పించేందుకు ప్రతి దానిని తమ రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో పాకిస్తాన్పై మనం చేసిన ఆపరేషన్ సింధూర్తో పాటు 2019లో చేసిన సర్జికల్ స్ట్రైక్స్ను సైతం వీళ్ళు ఇదే విధంగా క్వశ్చన్స్ చేశారు. ఆర్మీ మాకు రుజువులు చూపించాలి అనే విధంగా ప్రశ్నించారు. కాబట్టి ఖచ్చితంగా ఈ పార్టీల నరేటివ్లో చాలా వరకు ప్రాబ్లం ఉంది అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా ఈ పార్టీలు తమ పంతాను పూర్తిగా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే ఇలాంటి హేయకరమైన వ్యాఖ్యలు మళ్ళీ వినిపిస్తూనే ఉంటాయి.
తద్వారా ప్రజల్లో ఒక అన్రెస్ట్ అనేది క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఆయా పార్టీలకు ఎంత మేలు చేకూరుతుందో తెలియదు, కానీ ప్రజల్లో మాత్రం ఒక విభజన తీసుకువచ్చేందుకు మాత్రం ఇలాంటి వ్యాఖ్యలు దోహదపడతాయి అన్నది ఆయా పార్టీలు అండ్ ఆయా నేతలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే చెప్పుకోవచ్చు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.